రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. మాతదితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః. అమ్మ, నవగ్రహ ఆరాధన గురించి ఒక సందేహం అడిగారు ప్రేక్షకుల్లో. అంటే ఎప్పుడు ఆరాధన చేయాలి? ప్రతిరోజు వెళ్ళొచ్చా, లేదు వారంలో ఈ ఒక్కరోజు మాత్రమే వెళ్ళాలా? అలాగే ప్రదక్షిణ చేయడానికి కూడా ఒక సమయం ఉంటుందని అంటారు. ఇప్పుడు రాత్రిపూట నవగ్రహాలకి ప్రదక్షిణ చేయొద్దని చెప్తూ ఉంటారు. అవును. అభిషేకం కూడా, ఇలాంటివి రకరకాలుగా అమ్మ వింటూ ఉంటాం కదా. అసలు ఏంటివి, అంటే వీటికి నియమాలు ఉన్నాయా, ఎలా వివరించండి. యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత. నమస్తశ్యై 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 నమో నమః. నవగ్రహములు అంటే 9 గ్రహములు. ఈ 9 గ్రహములు మన యొక్క జీవన నడవడికని అలాగే మన యొక్క గమ్యాన్ని సూచిస్తూ ఉంటాయి. ఎందుకంటే చూడండి, జాతక చక్రంలో ఏ గ్రహం ఎక్కడుంది, వీళ్ళు ఎలా సెటిల్ అవుతారు, ఎలా చదువుకుంటారు, వీళ్ళ దాంపత్యం ఎలా ఉంటుంది, వీరి సంతానం ఎలా ఉంటుంది అని ఆ జాతక చక్రంలో ఉండే గ్రహగతుల్ని బట్టి చెప్పేస్తూ ఉంటారు. అంత కీలక పాత్ర మనకి ఈ గ్రహాలు, నవగ్రహాలు పోషిస్తాయి మన జీవితంలో. అంటే చాలామంది గ్రహదోషం అని భయపడిపోతూ ఉంటారు. మన కర్మని బట్టే దోషాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. భగవంతుణ్ణి ఎలా అయితే పూజిస్తున్నామో, ఇప్పుడు ఈ నవగ్రహాల్లో సూర్యుడు ఉన్నాడు, ప్రత్యక్ష భగవానుడు, పూజిస్తున్నామా లేదా? అవును. చంద్రుడిని పూజిస్తామా లేదా? మరి ఎందుకు మిగిలిన వాడి చూసి భయపడతారు? రాహుకేతువులు 2 ఛాయాగ్రహాలు. ఇక సోముడు, చంద్రుడు, శివుడు చల్లగా ఉంటాడు. చాలామంది అపోహ, మంగళుడు అంటే ఎవరమ్మా? కుజుడు. ఆయన పేరే ఏంటి? మంగళుడు. సర్వశుభాలని ఇచ్చేవాడు. మంగళుడు శుభంగా ఉంటేనే ఇల్లు కట్టగలవు, పెళ్లి చేసుకోగలవు, సంతానం కనగలవు, ఇట్లాంటి భూమి కొనగలవు. ఇవన్నీ మంగళకరమైన ప్రసాదించేవాడు కాబట్టే మంగళుడు. వివాహం కావాలన్నా ఆయన యొక్క ఇది కావాలి. బుధుడు, మంచి జ్ఞానాన్ని, నీకు మంచి భక్తి కావాలంటే బుధుడు కావాలి. ఇట్లా గురువు. ఈ గ్రహాల్లో ఏ గ్రహం అటు ఇటుగా ఉన్న మన జాతకంలో గురు అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి. శుక్రుడు, జీవితంలో నీకు లగ్జరీ కావాలా, అమ్మవారి యందు భక్తి కావాలా, అలంకరణ కావాలా, సుఖమైన దాంపత్యం కావాలా, ఇవన్నీ శుక్రుడు ప్రసాదిస్తాడు. శని, జీవితంలో ఎలా ఉండాలో తెలియజేస్తాడు. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకతమ్మా. ఇక రాహుకేతువులు చెప్పాను కదా, ఛాయాగ్రహాలు కాబట్టే సూర్యుడికి చంద్రుడికి అడ్డొస్తారు, గ్రహణం వస్తూ ఉంటుంది. ఒకసారి సాయంత్రం పూట గుడికి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రదక్షిణ చేయొచ్చమ్మా? లేదమ్మా, ఉదయమే చేయాలి, మధ్యాహ్నం పూర్వమే చేయాలి. అంటే కొంతమంది చేయొచ్చు అని అంటున్నారు, కానీ మరి మా నాన్నగారు నాకు చెప్పింది అయితే మధ్యాహ్నానికి ముందే చేయాలి. ఇక ఇంకా ఉందమ్మా, నవగ్రహాలు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుగుతూ ఉంటారు. కడగకూడదమ్మా. ఇక్కడ శుభమైన గ్రహాలు కూడా ఉంటాయి కదా నీకు, అవి కూడా భగవత్ స్వరూపాలు కదా. అంటే భగవంతుడి కృపొద్దా, కడిగేసుకుందామా? కావాలి కదా. భయపడద్దమ్మా, ఈ గ్రహ బాధలు అనేసరికి భయపడద్దు. ఒక చిన్న పరిహారం చెప్తాను నేను. ఈ గ్రహ బాధలు ఉన్నాయి, మేము ఎక్కువ డబ్బులు కట్టి మేము జపాలు చేయించుకోలేం, లేతే ఏ తీర్థయాత్రలో వెళ్ళలేం, అలా అనుకున్నవారు మీకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లో ఖచ్చితంగా నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ మీకు కుదిరితే 108 రోజులు 27 ప్రదక్షిణలు చేయండి. 108 రోజులు కుదరదు, అంత సమయం లేదు మాకు అన్నవాళ్ళు కనీసం 41 రోజులు. 41 రోజులు కూడా కుదరదండి, మాకు అంత సమయము లేదన్న వాళ్ళు 27 రోజులు. ఈ 9 సంఖ్య కదమ్మా, ఆ 9 సంఖ్యకి చాలా ప్రాముఖ్యత కాబట్టి ఇలా ప్రదక్షిణాలు చేసుకుంటూ ఒక శ్లోకం చెప్తాను. ఆ ప్రదక్షిణ చేసుకున్నంతసేపు చక్కగా చదువుకుంటూ ప్రదక్షిణ చేసుకోండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యుడు, సోముడు, మంగళుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతు 9 మంది ఉన్నారు కదా. చక్కగా ఈ శ్లోకం చదువుకోండి, 27 ప్రదక్షిణాలు చేయండి, లేదా మీ ఇష్టం
108 చేయగలిగితే ఇంకా, లేదా కనీస పక్షం 27 మాత్రం ఖచ్చితంగా చేయాలి. చాలామంది 9 అంటారు కానీ 27 అనుకోండి, ఎందుకంటే మనకి 27 నక్షత్రాలు కదా. చక్కగా చేసుకోండి. భగవంతుడి దర్శనం చేసుకొని చక్కగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం. కాళ్ళు కడుక్కోవడం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తారమ్మా. మా నాన్నగారు నాకు చెప్పిన పద్ధతి అయితే ఇది. కాళ్ళు కడుక్కోవడము ఇలాగ ఏం అవసరం లేదు. చక్కగా ప్రదక్షిణ చేసేసుకుని వెళ్ళిపోండి. ఏ గ్రహము మన జాతకంలో బాగోలేకపోయినా మనకు ఒక మంచి నేర్పుతుంది. ఆ గ్రహం బాగోలేదు, ఆ గ్రహాలకు అధిదేవతలు ఉంటారు. సోముడు ఉన్నాడు, శివుడు, ఆదిత్యుడు ఉన్నారు. మరి మాకు సూర్యగ్రహం బాగోలేదండి మా జాతకంలో, ఏం చేయాలి? సూర్యవంశస్థుడైన దేవుడు ఎవరు? రాముడు, శ్రీరామచంద్రమూర్తి. అవును. ఆయన్ని ఆరాధించండి. గోధుమలతో చేసిన రొట్టె నివేదన చేయండి, ప్రసాదంగా తీసుకోండి. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఈ సూర్యుడు మీ జాతక చక్రంలో కొంచెం నీచంలో ఉన్నారు అని అనుకుంటే సూర్యుడికి బాగా ప్రీతికరమైనది అర్ఘ్యము. ఉదయమే లేచి, సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో రాగి చెంబుతో నీళ్లు తీసుకుని అందులో కొన్ని ఎర్రటి అక్షింతలు, ఒక ఎర్ర పువ్వు వేసి ఆయనకి అర్ఘ్యం వదలండి చక్కగా. మిత్ర రవి సూర్య భాను ఖగ పూష్ణ హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవితృ అర్క భాస్కరేభ్యో నమః అనే శ్లోకాన్ని స్మరిస్తూ ద్వాదశాదిత్యులమ్మా. ద్వాదశాదిత్యులు ఉన్నారు మనకి, 12 మండలాలు, సూర్యమండలాలు. ఈ శ్లోకం చదువుకుంటూ అర్ఘ్యం వదలండి. ఇందాక చెప్పేమే పితృదోషాలు ఉన్నారు, ఇంకా ఈ సూర్యుడికి అర్ఘ్యం వదులుకోవడం ద్వారా ఇలాంటివి కూడా నశిస్తాయి. అలాగే తర్వాత సోముడు శివాభిషేకం, మంగళుడు ఆంజనేయ స్వామి మంగళవారం, అలాగే అమ్మవారు, తర్వాత బుధుడు విష్ణుమూర్తి, గురుడు. ప్రత్యక్షంగా మీకు ఎవరైనా భౌతికంగా గురువు ఉంటే చక్కగా వెళ్ళి సేవ చేసుకునే ప్రయత్నం చేయండి. గురువుల్ని వాడుకోకండి, ఎందుకంటే ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క గురువుది ఒక్కొక్క పద్ధతి అమ్మ. ఎవ్వరు తక్కువేమీ కాదు, ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడవలసిన పని లేదు. గురు నింద చాలా పాపం, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. గురువుల్ని విమర్శించడం, గురు నింద చేయడం మహాపాతకం. ఎవరి సాంప్రదాయంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు గురువులు చెప్పింది వాళ్ళు పాటిస్తూ ఉంటారు. గురువుల్ని మనము నిందించడం అనేది మహాపాతకం, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు అందరికీ ఆది గురువు దక్షిణామూర్తి దత్తాత్రేయుడు, చక్కగా వారి పూజ చేసుకోండి. ఇక శుక్రవారం అమ్మవారు కదా, అమ్మవారు మనకి లలితా సహస్రనామం చదువుకోండి. అమ్మవారు లలితా సహస్రనామం చదువుకుంటూ ఉంటే శుక్రుడు చక్కగా వింటాడు మాట. అలాగే రాహువు కూడా దుర్గాదేవి, దుర్గా ఏదో ఒక నామం చేసుకోండి. అట్లాగే కేతువు గణపతి, గణపతి ఆరాధన చేయండి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి ఏం కాదు, సమయం కేటాయించాలంటే. ఈ సమయం కేటాయించడానికి మనకి సమయం లేక అనవసరంగా ఎక్కువ వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటాం తర్వాత. ఎందుకని నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోండి. చక్కగా మీ జాతక చక్రం బ్రాహ్మణులకి చూపించి ఏ గ్రహం అయితే మీ జాతకంలో కొంచెం నీచంగా ఉందో, సూర్యుడు అనుకోండి చెప్పానుగా, 1 కిలోంపావు గోధుమలు, ఒక వస్త్రము, ఇంత దక్షిణ పెట్టి ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వండి. ఆయన ఏం చెప్తే అది. కొంతమందికి జపాలు అవసరం అవుతూ ఉంటాయి, కొంతమందికి దానాలు అవసరం అవుతూ ఉంటాయి. ఇట్లా మీ స్తోమతిని బట్టి చక్కగా చేసుకుంటూ ఉండండి. మళ్ళీ 2 శ్లోకాలు నేను చెప్తాను. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది నవగ్రహ శ్లోకం. ఇక సూర్యమంత్రం. మిత్ర రవి సూర్య భాను ఖగ పుష్ణ హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః. ఈ శ్లోకం కూడా చదువుకోండి. చక్కగా మనకు ప్రత్యక్ష దైవం తెల్లారి లేవగానే నమస్కారం చేసుకుని కాస్త అర్ఘ్యం వదులుకోండి. స్త్రీలు కూడా వదలచ్చు నిస్సందేహంగా. మళ్ళీ ఆడవాళ్ళు వదలచ్చా, ఆడవాళ్ళు వదలకూడదన్నారండి. నేను చెప్పానుగా, నిస్సందేహంగా సూర్యుడికి అర్ఘ్యం వదులుకోండి. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. నమస్తే.